we have completely cleaned up the entire area of terrorism. Like I said, from thousands it has come to 80, 90 now at the moment. Now, intaka mana yoro annaru, the people are always on the winning side. Jiski lati usi ki baas. Evaru chethilo karra unte public aside untarandi. Leda vaadide. And Kashmiris are no different. They are also human beings after all. They are known to follow that. Modatlo mana governments kuda chala dheelaga undi మాట్లాడదాం, పాకిస్తాన్ మాట్లాడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అక్కడున్న సెపరేటిస్ట్తో మాట్లాడదాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు చేద్దాం అనేసరికి ప్రజలు నిజమే నమ్మేసి వాళ్ళ సైడ్ పోవడం వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే మారిపోయింది, ఆ నెరేటివ్ మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బనానా రిపబ్లిక్, ఇట్స్ ఎకానమీ ఈజ్ ఇన్ షాంబుల్స్, ఇట్స్ మిలిటరీ ఈజ్ ఫేసింగ్ హ్యూమిలియేషన్, ఎవ్రీ డే దే ఆర్ గెటింగ్ బీటింగ్ in Balochistan. Adi failed state ka mano. Tehreek-e-Taliban, Pakistan is giving them, TTP is giving them a bloody nose every time. So the terror ecosystem eppudaithe mano dismantle chesamo, eppudaithe general public lo a fear of gun, terrorist gun fear poindo, dantoni public mana side raavadam modulu pettaru. Once we started asserting that look, this far no further, we are here to stay అనేసరికి majority of the population, I would say 99% of the population has started believing this. Yes, this is for final. 370 పోయింది ఇంకా రాదు అనే ఒక్క నమ్మకానికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. తెలిసిపోయింది వాళ్ళకి. సో మనకున్న నెక్స్ట్ లైన్ ఏంటి? వీ హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్, వీ హ్యావ్ టు బిహేవ్, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఇండియన్స్, వీ హ్యావ్ టు గెట్ అలాంగ్ విత్ అవర్ లైఫ్. వాళ్ళ పిల్లలందరూ కంట్రీ మొత్తంలో వచ్చి అక్కడ అన్ని చోట్ల చదువుకోవటం, ఇంటిగ్రేట్ కావటం, ప్లస్ నిన్న వచ్చిన సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో కూడా చూస్తే దాదాపు 15-16 మంది అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి విద్యార్థులు, యంగ్స్టర్స్, ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు. అవును, అది గ్రేట్ చేంజ్. అది ఎంటైర్ స్టేట్ డిపెండ్స్. వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి? టూరిజం అండి. అవును. ఇప్పుడు ఇంత టూరిజం పెరిగిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతున్న తర్వాత, ట్రైన్ కనెక్టివిటీ వస్తూ ఉంది, వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ ఫ్రూట్స్ కానీ వాళ్ళ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కానీ అవి మొత్తం ప్రపంచం మొత్తంలోకి వెళ్ళి వాళ్ళకి లైవ్లీహుడ్, ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఈ విధంగా కావడం అనేది వాళ్ళ పొట్ట మీద కొట్టినట్లు లెక్క. ఈ సీజన్ పోయింది ఇంకా వాళ్ళకి. చాలా మంది మాట్లాడుతున్నారు అది. టూరిజం ట్రక్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర చాలా మంది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, మేము బతికేదే దీని మీద, మా పొట్ట కొట్టారు వాళ్ళు, సో మొత్తం కాశ్మీర్నే చంపారు వాళ్ళు అని మాట్లాడుతున్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు దాకా పాకిస్తాన్ వీళ్ళ యొక్క శ్రేయోభిలాష్ అనుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసింది పాకిస్తాన్ డైరెక్ట్లీ ఏం చేయలేదు, వీళ్ళనే వాడి, వీళ్ళని ఒక ఫోడర్ లాగా వాడి వీళ్ళ ద్వారానే ఇక్కడ చేయించాలని చూస్తుంది. కానీ ధైర్యంగా వచ్చి ఇండియాతో కన్వెన్షనల్ వార్ ఫైట్ చేయలేదు పాకిస్తాన్. మనం పాకిస్తాన్తో అసలు కంపేర్ చేసుకోవడం వేస్ట్. పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ, ఎ ఫెయిల్డ్ స్టేట్. ఇండియన్ మిలిటరీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాజ్ in 47, 62, 65, 71 or 99. Today it is totally a different one altogether. Meer chudali, Ladakh lo, we have taken on China. We have taken on China in Doklam. Eyeball to eyeball confrontation. The defense infrastructure has been improved. The equipment has been improved. It is a resurgent India today. We have a very stable and strong government. Kabatti the people also understand this. Today India means business. Meer chepparu kabatti we have demonstrated that in 2016 surgical strike lo chupicham manam Udilo. Ade 2019 lo malli Pulwama జరిగినప్పుడు బాలాకోట్ లో డీప్ ఇన్సైడ్ వెళ్ళి వాళ్ళ యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రైక్ చేసి మనం వాళ్ళకి ప్రూవ్ చేసాం, పాకిస్తాన్ కి, రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ టు ద కశ్మీరీస్. They started realizing that their terror business, terror ecosystem has been shattered. No one will come to the rescue, and we mean business. So we are part of India. Right. Rajendra Kumar garu, I have spent my entire life there. Common Kashmiri is not in favor of Pakistan. Right.
మీరు అన్నట్టు అక్కడ పబ్లిక్లో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి వచ్చింది. మనం కూడా కోరుకుంటున్నది అదే. ఇక పిఓకే అనేది కనపడకూడదు, కాశ్మీర్ మాత్రమే ఉండాలి, అదంతా కాశ్మీర్ అనేది మనం కోరుకుంటున్నాం, దేశం మొత్తం అదే కోరుకుంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఒక చిన్న డేటా, ప్రపంచ సైనిక శక్తి జాబితాలో భారత్ది 4వ స్థానం, పాకిస్తాన్ది 12వ స్థానం. అసలు ఆ 12 కూడా ఉండడం ఎక్కువే. ఈ అమెరికా చైనా చేయబట్టి వాళ్ళు అలా ఉన్నారు, లేకపోతే అది కూడా ఉండదు వాళ్ళకి. ఇరు దేశాల్లోనూ అణ్వాయుధాలు ఉన్నాయి. భారత సైన్యంలో 14.44 అంటే 14.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. రిజర్వ్లో మరో 12 లక్షల మంది ఉన్నారు సుమారుగా. 25 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఓవరాల్గా. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 6.5 లక్షల మంది క్రియాశీలకంగా ఉన్న సైనికులు,